ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అహంకారంతో కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తున్నట్లుగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, డ్రైనేజీలను పునర్నిర్మిస్తున్నామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 63వ డివిజన్ సుందరయ్య నగర్ గాయత్రి స్కూల్ డాక్టర్స్ కాలనీ నందు సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో 2 సిసి రోడ్ల రహదారుల నిర్మించేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని, పెండింగ్ లో ఉన్న అన్ని పనులు వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఎక్కడైతే రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయో వాటిని పునర్నిర్మాణం చేస్తున్నామని వివరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరిన్ని పనులు చేపడతామని హామీ ఇచ్చారు. స్థానిక నాయకులు మోదుగుల గణేష్ మాట్లాడుతూ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు సహకారంతో డివిజన్ టీడీపీ నాయకత్వం ఆధ్వర్యంలో డివిజన్ అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేట్ మోదుగుల తిరుపతయ్య, నాయకులు లబ్బా దుర్గా, ఎల్ వైకుంఠరావు, కోల శ్రీనివాసరావు, బత్తల కొండ, మోతుకూరి కాసం, రవి, మంగారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉన్నాయి. గత 13 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో 240 కోట్లు పైబడి వర్కులు చేశాం. గత 5 సంవత్సరాలు అపష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం అన్ని డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఈరోజు 63వ డివిజను కార్పొరేటరు మా చెల్లెలు మోదుగుల తిరుపతమ్మ ఆధ్వర్యంలో ఇప్పుడే ఈ డాక్టర్స్ కాలనీలోని రోడ్డుని శంకుస్థాపన చేసాం. 20 లక్షల రూపాయలు. ఎక్కడైతే ఇలాంటి డ్యామేజ్ అయినటువంటి రోడ్లు ఉన్నాయో, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూలు బిల్డింగ్స్ కానీ, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ అన్నిటిని ఒక పద్ధతి ప్రకారం అటేపు ఆర్థికంగా బడ్జెట్ సమస్యలు ఉన్నా అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ వర్కులన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు పార్కులు అన్నిటిని కూడా ఒకవైపు సంక్షేమం ఇస్తున్నాం, ఒకవైపు అభివృద్ధి. చెప్పిన మాట ప్రకారం 3,000 పెన్షన్లు 4,000 చేసాం. ఇవాళ తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తున్నాం. రేపు 15వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత బస్సు పెట్టాం, అన్నా క్యాంటీన్లు తీస్తాం, గ్యాస్ సిలిండర్లు 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తున్నాం. చెప్పిన మాట ప్రతిదీ గుర్తుంది, ప్రతిదీ అమలు చేస్తాం. త్వరలోనే శ్రీనిధి ఏదైతే ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మా చెల్లెళ్ళందరికీ 18,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పాము. దాని మీద కూడా ప్రకటన ఇచ్చి ఒక తేదీని ఫిక్స్ చేసి దాంట్లో మహిళల ఖాతాల్లో డబ్బులు వేస్తాం. సూపర్ 6 అన్ని హామీలు అమలు చేస్తాం. ఖచ్చితంగా అభివృద్ధి నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా మా దృష్టిలో తీసుకురమ్మని కూడా మా కాలనీ వాళ్ళకి, అలాగే మా నియోజకవర్గ ప్రజలకి, డివిజన్ ప్రజలకి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సూపర్ 6 పథకం అమలులో భాగంగా ఆల్రెడీ ఒక 3 కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఇటు పర్యటించినప్పుడు, మా 63వ డివిజన్ సుందరయ్య నగర్ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ స్థానిక ప్రజలు ఈ మెయిన్ రోడ్లు, పెద్ద రోడ్లు వేయటం వలన చిన్న సందులన్నీ కూడా డౌన్ అయిపోయి కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడేంత మోకాళ్ళలోతు నీళ్ళు వస్తుంటే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో అందరూ ఎమ్మెల్యే గారిని కలిసి మా పరిస్థితి ఇది సార్ అని చెప్పగానే ఎమ్మెల్యే గారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు అధికారులను పిలిచి వాళ్ళతో ఎస్టిమేషన్ వేయించి ఈ సుందరనగర్ ప్రాంతంలో దాదాపు 19,90,000 అంటే సుమారుగా 20 లక్షల రూపాయలతో అప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి టెండర్ పిలవడం జరిగింది. వెంటనే టెండర్ రీకాలు టెండర్ కూడా వేయటము, ఈరోజు భూమి పూజ చేసుకోవటం కూడా నిజంగా మా అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ సుందరనగర్ ప్రాంత పేద ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన కేవలం ఒక 15 రోజుల్లో వర్క్ ఆర్డర్ తెప్పి ఎస్టిమేషన్ అయిపోయటం, వర్క్ ఆర్డర్ తెప్పి శాంక్షన్ ఆర్డర్ పెట్టడం, టెండర్ కాల్ చేయటం అన్నీ 15 రోజులు జరిగిపోయి ఇలా భూమి పూజ కూడా నోచుకుంది. అదేవిధంగా ఎమ్మెల్యే చెప్పారు, ఈ భూమి పూజ అయిపోయిన కానించి 4 రోజుల లోపల మొత్తం రోడ్లు పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవానికి మీరు ముందడుగు వేయాలని చెప్పారు. ఆ విధంగా తప్పకుండా అధికారులతో మాట్లాడి మేమందరం కూడా త్వరలో కొద్ది రోజుల్లో ఇది ప్రారంభోత్సవాన్ని కూడా మీ అందరిని పిలవడమే కాదు, భారీ ఎత్తున ఈ ప్రజలందరూ వాళ్ళ సంతోషాలు కూడా మీ ముందు వెల్లడిస్తామని తెలియజేస్తున్నాం.